నేను ఇక్కడుండే బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏని ఏకపక్షంగా గెలిపించిన ఘనత బీసీలకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కూడా ఇది గుర్తుపెట్టుకున్నాం. ఎన్నికల ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ రోజు నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, సూపర్ 6 అమలు చేస్తామని, ఇంకో పక్క అభివృద్ధి కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తామని హామీ ఇచ్చాను. 2 ఏళ్లయింది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే వెంకట్రావు గారి మిత్రుడు ఒక మాట అన్నారు. ఈజ్ వెరీ హ్యాపీ. 25,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే 2 పిల్లలుంటే తల్లికి వందనంలో 15 × 2 30,000 రూపాయలు వస్తూ ఉంది. ఎక్కడన్నా పోవాలంటే ఆయన దూరంగా పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి పోయి వచ్చేవాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులు ఫ్రీగా తిరిగే పరిస్థితి వచ్చారు. అదే స్త్రీ శక్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు ఇచ్చాం. అందులో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల్ని స్పెషల్గా చూసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. మొన్నే మీరు చూశారు డిఎస్సి. మొట్టమొదటిసారిగా నేను ఏదైతే చెప్పానో 16,000 మందికి మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు చాలామంది పేదవాళ్ళు ఉంటే మత్స్యకారులు ఉన్నారు. 25,000 రూపాయలు మత్స్యకారుల సేవలో 1,34,000 మందికి 505 కోట్లు ఇస్తున్నాం. వడ్డర్లకి మైనింగ్ లీజులు ఇస్తున్నాం. గీత కార్మికులకి ఏదైతే మద్యం షాపులో 10% ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సోలార్ రూఫ్ టాప్ పెట్టి శాశ్వతంగా కరెంటు భారం లేకుండా చేయాలని 3 కిలోవాట్లు మీరు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. కేంద్రం నుంచి 78,000, అదనంగా ఇక్కడ 20,000 ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉన్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ నా ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, ఏదో ఒక విధంగా మీ ఇంటికి బెనిఫిట్ వస్తా ఉందా లేదా ప్రభుత్వం నుంచి అని అడుగుతున్నాను. వస్తా ఉందంటే చేలిపైకెత్తండి. 100% ఇస్తున్నాం. ఎందుకంటే కడాన ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాలు లేవు. ఆడబిడ్డ బస్సు ఎక్కితే ఎక్కడికి కావాలన్నా టికెట్ అడగకుండా మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేశాం.
రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికీ దాన్ని రాష్ట్రం అంతా అమలు చేసే పరిస్థితికి వచ్చాం. అందరికీ యూనివర్సల్గా 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా ఆలోచన ఒకటే, ఈరోజు మీకు సహాయం చేయడం ఒక యాంగిల్. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఒక 5-6 బెనిఫిట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తే నేను ఆలోచించే విధానం అభివృద్ధి కావాలి, సంక్షేమం ఇవ్వాలి, ప్రజలు ఎప్పటికప్పుడు ఆర్థికంగా వెసులుబాటు రావాలి, అందరికీ ఆదాయం పెరగాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. కొంతమందికి 100,000 కోట్ల రూపాయలు ఉంటాయి, కొంతమందికి తినడానికి కూడా పూర్తిగా ఆధారం ఉండదు. అందుకే అన్నా క్యాంటీన్ కూడా పెట్టాను. ఎవరు మా ఆడబిడ్డలు పేదవాళ్ళు ఎవరు కూడా మధ్యాహ్నం రాత్రి కానీ తెల్లవారు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇబ్బంది పడకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడికి పోతే ఈ రోజుల్లో 5 రూపాయలకు భోజనం పెట్టే ఏకైక క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దాన్ని కూడా ఆ రోజు కావాలని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా కూడా ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరి ఆదాయం పెరగాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని సహకారాన్ని తీసుకుని మీరు కూడా ముందుకు పోయే ఆలోచన రావాలి. ఈరోజు మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలుంటే అంగన్వాడీలో 4 ఏళ్ళు ఏం కావాలో పెట్టేవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొదటి క్లాస్కి వస్తే 12 వరకు మధ్యాహ్న భోజనం ఉచితంగా పెట్టడమే కాకుండా పుస్తకాలు ఇవ్వడమే కాకుండా తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం. మొన్నటి వరకు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే సంపద. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి, 12 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత కూడా చదివిస్తాం. చదువుకున్న తర్వాత ప్రయోజకులైతే మిమ్మల్ని బాగా చూసుకునే శక్తి వాళ్ళకు వస్తుంది. ఈరోజు ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి, ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే, గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్టుబడిదారులు రావాలంటే భయపడిపోయి పారిపోయిన పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్నాను, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం, 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. ఇవి పూర్తయితే 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 22 లక్షల కోట్లు పెడితే 22 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకునే పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు చదువుకుంటే ఎలాంటి చదువులు చదువుకోని నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క రోడ్లు, ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క విమానాశ్రయాలు కూడా కట్టి ఎక్కడికక్కడ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ చీరాల బెస్ట్ బీచ్లు ఉన్నాయి,
సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు, తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. సంకల్పం అయితే చాలా ఉన్నాయి. ఇది సాధ్యమని కొంతమంది అడుగుతారు. సాధ్యం. మీరు ఒక్కసారి చూడండి, 2 ఏళ్లలో మా పేదవాళ్ళకి 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చాను. 1,50,000 కాదు, ఎంతైనా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా ఖాళీగా ఉంది. మళ్ళీ సంపాదిస్తా. నేను కష్టపడేది మీ అందరి కోసరం తప్ప కొంతమంది కోసరం కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ కష్టపడితే ఇంకొక పక్కన ఆదాయం కూడా రావాలి. ఆదాయం రావడానికి అభివృద్ధికి 1,34,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకప్పుడనే వాళ్ళు సంక్షేమం ఇస్తున్నాం కాబట్టి రోడ్లు గుంతలు పెడతామని. నేను ఆ మాట చెప్పడం లేదు. సంక్షేమం ఇస్తాం, రోడ్లు బ్రహ్మాండంగా ఉండాలి. ఒక రోజున ప్రతి ఒక్క రోడ్డు అద్దంలాగా ఉండాలి. మన నాగరికతకు చిహ్నం మన రోడ్లేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 25-26లో 6 రెట్లు ఎఫ్డిఐ పెరిగింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 6.5 రెట్లు పెరిగిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క సత్తా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చులకన. మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవునా కాదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, హైదరాబాద్ని సైబరాబాద్ని డెవలప్ చేశాం. ఆ శక్తి మనకుంది. మళ్ళీ ఈ తెలుగు జాతి కోసం ఇంకొక నగరం అమరావతిని అభివృద్ధి చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే ఆ రోజు వీళ్ళు కూడా అసెంబ్లీలో ఒప్పుకొని, తర్వాత ఏం తమ్ముళ్ళు ఇన్నారో 4కు ఎన్ని మడతలు ఉంటాయో నాకు తెలియదు, కానీ వీళ్ళ బిహేవియర్ చూస్తే అమరావతికి మేము కూడా ఒప్పుకుంటామన్నారు. ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అధికారం వస్తానే పేటు ఫిరాయించి 3 రాజధానులు ఏంటిని మాట్లాడారు. 5 ఏళ్ళు 3 ముక్కలాట ఆడారు. రైతులు స్ఫూర్తిదాయకంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ₹1 తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. అది వాళ్ళ స్ఫూర్తి. ఒక సుందరమైన నగరం తయారు చేయాలనుకున్నాం. అప్పటి నుంచి మీరు చూస్తే ఎన్ని ఆటలాడాలు ఆడి, మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి పనులు పునఃప్రారంభించారు.
పునఃప్రారంభించాయి చూస్తే వీళ్ళకు దిక్కు దాల్చడం లేదు. అసూయ పెరిగింది. ఇప్పుడు వాటికన్ సిటీ అంట. నాకు అది అర్థమే కావడంలా. మ్యావిగన్, వాటికన్ సిటీ తరహాలో మ్యావిగన్. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? మీకు అర్థమైందా మా ఆడబిడ్డలు? మ్యావిగన్. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళకి, అమరావతి కావాలన్నా రాజధానిగా? కావాలంటే చేతుల పైకెత్తండి. ఏ ఒక్క వ్యక్తి అయినా మ్యావిగన్ సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మూడు ముక్కలాట కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధానిని విధ్వంసం చేసుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తికి ఇల్లు ముఖ్యం, రాష్ట్ర సమాజానికి రాజధాని ముఖ్యం. ఈరోజు తెలంగాణ ఉంది, హైదరాబాద్ మా రాజధాని అంటారు. కర్ణాటక ఉంది, బెంగళూరు మా రాజధాని అంటారు గర్వంగా. మొన్నటి వరకు అది కూడా చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని మాట్లాడతారు. సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఎవరైనా భూమి ఇస్తామంటే ఇవ్వనీయకుండా అడ్డంకులు సృష్టిస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను ఎక్కడా రాజీ పడను. రేపే మీరు చూస్తే 13వ తారీఖున రాజమార్గం యాక్సెస్ రోడ్డు, ఫస్ట్ రోడ్డు రాజధానిలో వస్తా ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం మీరు ఒకసారి ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ అవతల పార్టీ చేసే అరాచకాలు మీకు చెప్పకపోతే మీరేమనుకుంటారంటే వాళ్ళు చేసేటన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు అనే పరిస్థితికి మీరు వస్తారు. అది సమాజానికి చాలా ప్రమాదం. నేను మీరు చూస్తే రాష్ట్రానికి పోయిన ఇమేజ్ మళ్ళా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని కాపాడుతున్నాం. వీళ్ళు చేసే పనుల వల్ల రాష్ట్రానికి మళ్ళీ బ్యాడ్ ఇమేజ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు ఒక్క విషయం నేను చెప్పాను, డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, 16,000 ఉద్యోగాలు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీకు రిక్రూట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అవునా కాదని అడుగుతున్నా. అయిన తర్వాత 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. సంవత్సరంలో డిఎస్సి పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి, అందరినీ పిలిపించి కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 ఇయర్ అయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. నిన్న మొన్న వీళ్ళొచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా,
మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక్కటే కాదు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి, ఒక మాజీ మంత్రి, సమాజానికి హితం చెప్పవలసిన వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే నేరుగా తన హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి బతికిచ్చే అవకాశం ఉంటే బతికించాలి. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, మూడో నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి, మనుషుల్లో ఆలోచన విధానం ఉండాలి. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ. గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళని ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడానావిడిని మాప్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెమ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీస్ ఆఫీసర్కి, మహిళా పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే మీకు రక్షణ ఉంటుందా? మహిళలు మీరే ఆలోచించమని కోరుతున్నా. మీకు రక్షణ కావాలన్నా లేదా అని అడుగుతున్నా. గంజాయి బ్యాచ్ కానీ, రౌడీలు కానీ రెచ్చిపోతే మిమ్మల్ని కాపాడడానికి ఎవరుంటారని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చాలా వరకు కండెమ్ చేశాం. ఈ 2-3 సంఘటనలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజా చైతన్యం చాలా అవసరం. నిన్న పొగాకు రైతుల మీద ఎక్కడైతే వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళారు, ఏలూరు జిల్లాకి వెళ్ళారు. ఏలూరు జిల్లాకి వెళ్తే నాకైతే ఆశ్చర్యం. ఈరోజు మీ అందరికీ అభిమానం ఉంది, వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే చీరాలలో మొన్నటి కంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితే. ఇలాంటి సమయంలో ఒక పర్యటన పెడతారు. పేరు పొగాకు రైతుల కోసం, చేసేది రౌడీజం. ఎక్కడికక్కడ రప్ప రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైనే ఎగరతాడు. ఏంటి ఈ అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా.
ఈ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నా. వచ్చిన బ్యాచ్ పోయి టొబాకో ప్లాట్ఫామ్ మీద టొబాకో మొత్తం దొక్కేస్తారు, పొగాకు మొత్తం దొక్కేస్తారు. రైతులు కుయ్యో మొర్రో అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. తాగిన వాళ్ళు పోయి ఒక షాప్ మీద పడి ఒక హోటల్ని ధ్వంసం చేస్తారు. ఈరోజు చూశాను, వీళ్ళు ఇష్టానుసారంగా తోచుకొని పోతే ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఈరోజు ఆయన చనిపోయాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన రాజకీయ పార్టీలు, సభ్యతగా ప్రవర్తించవలసిన రాజకీయ పార్టీలు అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాయి. నా జీవితంలో చాలా చూశాను. నేను ఎప్పుడున్నా సరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. ఉన్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఆ రోజు ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు మన ఇంటి మీద రౌడీలు పడతారో, ఎప్పుడు మన ఆస్తులు కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి. ఈరోజు ధైర్యంగా మాట్లాడమే కాకుండా ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ నేను చూస్తే చాలా బాధేస్తుంది. నేను తీవ్రవాదులను చూశా. నేను ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పా, మీరు చేసేది తప్పని చెప్పాను. తప్పని చెప్తే నా మాట వినే పరిస్థితి